చదరంగంలో మహారాణి ఫైనల్లో హంపీకి నిరాశ అని చెప్పేసి హంపీ మొత్తం కూడా అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి నిజంగా కూడా ఎవరన్నా మంచి చెస్ ఛాంపియన్ ఎవరంటే అక్కడ కోనేరు హంపీ అని అట్లా వినిపిస్తుండే, విశ్వనాథన్ ఆనంద్ అని ఉంటుండే, అట్లా ఉంటుండే. అటువంటి హంపీని ఈ 19 సంవత్సరాల అమ్మాయి ఎవరైతే దివ్యా దేశ్ముఖ్ ఉందో దివ్యా దేశ్ముఖ్ ఓడగొట్టేసి ఇప్పుడు జగజ్జేతగా అంటే విశ్వ విజేతగా నిలిచింది దివ్య. చెస్ ప్రపంచ కప్ విజేత దివ్య అని చెప్పేసి ఒకటి చిత్రాన్ని చూసుకోవచ్చు. ఈ అమ్మాయి కోనేరు హంపీ గ్రాండ్ మాస్టర్ అయిన 3 ఏళ్లకు పుట్టినటువంటి అమ్మాయి. కోనేరు హంపీ గ్రాండ్ మాస్టర్ అయిన తర్వాత 3 సంవత్సరాలకు పుట్టింది. ఎవరు? ఈ అమ్మాయి దివ్యా దేశ్ముఖ్. అపార అనుభవం, లెక్కకు మిక్కిలి టైటిల్లు, గత ఏడాదే ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్షిప్లో విజయం, ఇలా హంపీ బలాన్ని చాటే ఘనతలు ఎన్నెన్నో. అయితే దివ్య చూస్తే ఇంకా గ్రాండ్ మాస్టర్ కూడా కాలేదు. ప్రపంచ వేదికల్లో ఆమె సాధించిన పెద్ద ఘనతలేవీ లేవు. ఇలాంటి ఇద్దరి మధ్య పోరు అంటే మొగ్గు హంపీకే అనుకుంటారంతా. కానీ ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుత ప్రదర్శనతో తెలుగమ్మాయికి షాకిచ్చింది మహారాష్ట్ర యువతార. టోర్నీ ఆరంభం నుంచి అసాధారణంగా ఆడుతూ హేమలను వెనక్కి నెట్టి ఫైనల్ చేరిన దివ్య తుది పోరులోనూ తన ప్రతిభను చాటింది. హంపీకి ధీటుగా నిలుస్తూ 2 క్లాసికల్ గేమ్లను డ్రా చేసుకున్న దివ్య సోమవారం ట్రైబ్రేక్లో 1-5-0-5తో పైచేయి సాధించి ప్రపంచ కప్ను ఎగరేసుకుపోయింది 19 సంవత్సరాల దివ్యా దేశ్ముఖ్. మొత్తం మీద నిజంగా అసలు యాక్చువల్గా విషయం ఏంటంటే ఈ ప్రపంచ కప్ అనగానే వేరే దేశాల యాక్చువల్గా వేరే దేశాలకు పోతుంది ఉంటుండే కానీ ఫైనల్లో నిలిచింది ఇద్దరు భారత క్రీడాకారులే, భారత్కు సంబంధించినటువంటి చెస్ క్రీడాకారులే. కాబట్టి అక్కడ కోనేరు హంపి తెలుగమ్మాయి, తర్వాత ఇక్కడ దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్రకు చెందినటువంటి యువతి. కాబట్టి మహారాష్ట్ర యువతి ఇప్పుడు కోనేరు హంపిని ఓడగొట్టి ఫైనల్లో విజయం సాధించింది. మొత్తం మీద చెస్ ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. నన్ను అక్కడ గుర్తుపట్టరు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం అసలు యాక్చువల్గా ఈమెకు సంబంధించి ఒక ప్రత్యేక కథనం వేసినట్టున్నారు వసుంధర పేజీలో ఈనాడు దినపత్రిక. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.